ఈ రోజు మన ట్రైన్ జర్నీ వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో అది కూడా మనం వచ్చేసి 7 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 2 days మాత్రమే అయితే నడుస్తుంది. ఈ రోజు ఆ ట్రైన్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి వెళ్ళే రూట్ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు 2 hours పాకాల జంక్షన్, పిగిలేరు, మదనపల్లి రోడ్డు, కలికిరి, ధర్మవరం మీదుగా అయితే మన ట్రైన్ వచ్చేసి వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రూట్ కూడా. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వచ్చేసి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వెళ్ళేటప్పుడు 12769. అదే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరుపతికి వచ్చేప్పుడు ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12770. మనకు వచ్చేసి చాలా రేక్షకులు అయితే ఉన్నది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు రాజ్కోట్ నుంచి సికింద్రాబాద్కి, అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి కరీంనగర్కి అయితే ఉంది. మనం రాసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12769. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే 7 Hills ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. వచ్చేసి మనకు వీక్లీ 2 days మాత్రమే అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సోమవారం అలాగే మనకు వచ్చేసి శుక్రవారం అయితే ఉంటుంది. తిరుపతి నుంచి ట్రైన్ వచ్చేసి దాదాపు 712 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 3:45కి స్టార్ట్ అయ్యి అలాగే రేపు మార్నింగ్ 4:25 అంతా మనకు వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది. నా కోచ్ వచ్చేసి B1 అయితే వచ్చింది నాకు. సో ఈసారి వచ్చేసి మనం 3rd AC అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఆ ట్రైన్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPTY. అంతా వచ్చేసి మనకు స్లీపర్ అయితే మామూలుగా కొంచెం ఫుల్ అయిపోయింది. మనం తిరుపతి పర్వత అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. ఒకసారి మన తిరుమల కొండ లొకేషన్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే మన ట్రైన్ వచ్చేసి December 9, 2012 అయితే స్టార్ట్ చేసినారు. ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 12 సంవత్సరాల ఓల్డ్ అయితే ఉంది. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది మనకు సౌత్ సెంట్రల్ వాళ్ళు అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అయితే సౌత్ సెంట్రల్ వాళ్ళు అయితే మన ట్రైన్ అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి చంద్రగిరి స్టేషన్కి స్కిప్ అయితే చేయన్నాము. రోజు మనం పుల్ చేయబోయే లోకోమోటివ్ ఏదో తెలుసా, WAG9 లోకోమోటివ్ అయితే మనల్ని అయితే పుల్ చేస్తుంది. ఒక రేంజ్లో అయితే లాగుతాను ట్రైన్ కానీ చూసుకుంటే. ఒక సైడ్ అయితే లొకేషన్ అయితే చూడండి మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఏంటో ఉంటుంది మనకు కొండ లొకేషన్ మొత్తం అంతా. వచ్చేసి లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. ఇది తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్. ఒకసారి లొకేషన్ చూడండి మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి కరువు అలాగే లొకేషన్ చూడండి మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది.
సో మనం వచ్చేసి పనపాకం అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే తీసుకెళ్ళాలి. కాకపోతే అక్కడ ఏదో ట్రైన్ అయితే ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. అది ట్రైన్ వచ్చేసి పాకలా జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. సో ఇక్కడ స్టాప్ బంద్ చేసుకుని మనకు 1 minute అయితే ఉంటుంది. పక్కన ఏదో ట్రైన్ అయితే ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. అది కూడా పాకలా జంక్షన్ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉన్నారు. సో ఆ పక్క వచ్చేసి మనకు నాగర్కోయిల్ ముంబై ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్కి వచ్చేసి ఇక్కడ లోకల్ రివర్సల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే ఆ ట్రైన్ కూడా అయితే మనం వచ్చేసి దాదాపు 9 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు పాకలా జంక్షన్ అయితే వచ్చేసింది. నాకు B2 వచ్చిన బాగుంది. చూసుకుంటే మనకు వచ్చేసి నాగర్కోయిల్ ముంబై ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్కి వచ్చేసి మనకు పాకలా జంక్షన్లో లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. ఆ ట్రైన్ కూడా వచ్చేసి మనకు ధర్మవరం నుంచి పాకలా జంక్షన్కి అయితే వస్తుంది. సో మళ్ళీ పాకలా జంక్షన్ నుంచి 2 hours మనకు కాట్పాడి మీదుగా వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ కానీ చూసుకుంటే నాగర్కోయిల్కి. సో మన ట్రైన్ వచ్చేసి పాకలా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పిగిలేరు. చూసుకుంటే మనకు వచ్చేసి కప్లింగ్ అయితే జరుగుతుంది. పూణే లోకోమోటివ్, WFP7 లోకోమోటివ్. ఇటు సైడ్ కానీ వెళ్తే మనకు వచ్చేసి చిత్తూరు కాట్పాడి జంక్షన్ అయితే వస్తుంది. సో మన అయితే ఈ పక్క రిజర్వేషన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు 2 hours మనకు పిగిలేరు, మదనపల్లి, అలాగే మనకు వచ్చి ధర్మవరం జంక్షన్ మీదుగా అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో ఇది సింగిల్ లైన్ అయితే ఉంటుంది అండ్ ఇది సింగిల్ లైన్ అయితే ఉంటుంది. ఇది చూసుకోవచ్చు మనకు వచ్చేసి పక్కన అయితే రోడ్ అయితే ఉండదు. అలాగే మనకు వచ్చేసి మన పక్కన ట్రైన్ జర్నీ నెక్స్ట్ ట్రావెల్ అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి దామల చెరువు రైల్వే స్టేషన్ వచ్చి స్కిప్ అయితే కొడుతున్నాము. ఒక్కసారి లొకేషన్ చూడండి, మామూలు పడదు. కొండ లొకేషన్ అయితే మనకు లాంగ్లో అవుతుంది కదా, కానీ నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది. మనం మంగళంపేట రైల్వే స్టేషన్కి స్కిప్ అయితే కొడుతున్నాము. అసలు రైల్వే స్టేషన్ లాగా లేదు ఇది. చూడండి మొత్తం అయితే చెట్లు అయితే మొలిచిపోయినాయి. అది మంగళంపేట. మంగళంపేట నుంచి కొంచెం ఫ్రంట్ రాగలే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది మన ట్రైనింగ్ అని చూసుకుంటే. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ పక్క పక్క అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అవుతుంది మన ట్రైన్ కర్వ్ అని చూసుకుంటే. ఒకసారి లొకేషన్ చూడండి, మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇదంతా వచ్చేసి మనకు మామిడి చెట్లు.
లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చుట్టూరు మామిడి చెట్లు. ఇప్పుడు వచ్చేసి పక్కతే కరువు తీసుకుంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఫుల్ కరువు అయితే జరుగుతుంది. కొండల లొకేషన్ చూడండి, మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి వస్తే కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇదంతా వచ్చేసి మొత్తం మామిడి చెట్లు ఫుల్గా అయితే వేసినారు. ఈ పక్కంతా ఫుల్ కరువు అయితే కొట్టింది మన ట్రైన్గా చూసుకుంటే. ఇంకా అయితే కరువు తీసుకుంటుంది. సో మనకు అక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ చూద్దాం అది కూడా. ట్రైన్ వచ్చేసి పిగిలేరుకి అయితే వచ్చేసింది. రొటేషన్ కూడా వచ్చేసి PIL. సో ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WIP4 లోకోమోటివ్ అయితే ఉంది. ఏం ట్రైన్ ఇది? ధర్మవరం ఎక్స్ప్రెస్. ఇప్పుడు ధర్మవరం నుంచి నర్సాపురం అయితే వెళ్తా ఉంది. బండి అయితే మాత్రం మామూలుగా లేదు. రోడ్ అయితే చూడండి, మామూలుగా లేదు. చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఈ ట్రైన్ మళ్ళీ తిరుపతిలో మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే తిరుపతి రావడానికి ఒక ట్రైన్ మాత్రమే అయితే ఉంటుంది మనకు ధర్మవరం నుంచి. 2 ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది, కానీ అదైతే ఇప్పుడైతే క్యాన్సిల్ అయితే ఉంది. అలా రొటేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి కరువుతో అయితే ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. మనకు ఫ్రంట్ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉంటారు. ట్రైన్ వచ్చేసి పిగిలేరుకి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ బంద్ చేసుకుని మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి పిగిలేరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కలికిరి. ఇక్కడ కనబడుతుంది ఈ రూట్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి మదనపల్లి వెళ్ళే రూటు. ఇక్కడ కానీ చూసుకుంటే మనం వచ్చేసి పిగిలేరు నది అయితే రివర్ అయితే క్రాస్ అయితే చేస్తున్నాము.
సో మన ట్రైన్ వచ్చేసి కలిగిరికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ కొని చూసుకుని మన ట్రైన్ వచ్చేసి 1 మినిట్ అయితే ఉండింది. ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వేసి మనకు మదనపల్లి రోడ్ అయితే ఉంటుంది. వచ్చేసి మనం మదనపల్లి దగ్గరలో అయితే ఉన్నాము. కొండ లొకేషన్ అయితే ఉండి ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సో మనకు మదనపల్లిలో చూసుకుని మనకు హాస్టల్ చాలా దగ్గర అయితే ఉంటుంది. మదనపల్లి నుంచి కదా చూసుకుంటే మనకు వచ్చేసి కొండలోకి వెళ్ళేస్తే మామూలుగా ఉండదు, సూపర్గా అయితే ఉండదు. చూడండి మొత్తం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇదే చూడండి కొండ లొకేషన్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం అయితే రాళ్ళు అయితే ఫుల్గా అయితే పడిపోయినట్టు ఉండదు ఆ కొండ పైన. మదనపల్లి అంతా మనకు వెళ్ళే రూట్ వచ్చేసి మనకి సిక్స్ సైడ్ అయితే ఉంటుంది. సో మనకు రైల్వే స్టేషన్ వచ్చి ఇంకా ముందర అయితే ఉంటుంది. వెల్కమ్ టు మదనపల్లి రోడ్. సో క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే ఫుల్ అయిపోతుంది మ్యాక్సిమం. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి మదనపల్లికి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ కూడా చూసుకుని మనకు వచ్చేసి 1 మినిట్ అయితే ఉంటుంది. సో మనకు మదనపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకు మదనపల్లి వెళ్ళాలంటే దాదాపు 20 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఫ్రంట్లో జనరల్ కోసం చూడండి మామూలుగా కదా ఫుల్గా అయితే కొట్టుకుంటున్నారు. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా కదా ఫ్రంట్లో చూసుకుంటే ఫుల్గా అయితే ఉన్నారు మొత్తం జనరల్కి. చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి వాళ్ళైతే ఏసీ కోచ్లు ఎక్కేస్తా అనేసి టీసీ అయితే వెళ్తాడు ముందరికి. కోచ్ తయారు చేసింది వచ్చేసి 2013లో అయితే తయారు చేసినారు. సో మన ట్రైన్ వచ్చేసి ఐసీఎఫ్తో జరుగుతుంది. ట్రైన్ వచ్చేసి మదనపల్లి రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎంపీఎల్. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్గా చూసుకుంటే కొండ లొకేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం చూసుకుంటే కొండ లొకేషను సూపర్గా అయితే ఉంది వ్యూ కానీ చూసుకుంటే. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ హాఫ్ సర్కిల్ అయితే ఒకటి మన ట్రైన్ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సైడ్ కూడా చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కొండ వ్యూ కూడా. వెల్కమ్ టు ములక చెరువు. సో ములక చెరువులో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే మనకు వచ్చేసి ములక చెరువుకి అయితే వచ్చింది. 6 గంటలకు రావాల్సింది 6:25కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి కదిరికి అయితే వచ్చేసింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తీసుకొచ్చారు కదిరిలో కానీ చూసుకుంటే. ఇలా కానీ చూసుకుంటే జనరల్ నుంచి అయితే మామూలుగా దిగలేదు, చాలా ఫుల్గా అయితే దిగినారు. వచ్చేసి కదిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KRY. ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు ధర్మవరం జంక్షన్ అయితే ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి మనకు 68 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DMM. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 2 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది ధర్మవరం జంక్షన్కి. సో ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 5 మినిట్స్ అయితే ఉంటుంది. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది.
ధర్మవరం జంక్షన్ కానీ చూసుకుని మన ట్రైన్ కూడా చాలా ఫుల్ అవుతుంది. ఇక్కడ కూడా దిగే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ధర్మవరంలో కానీ చూసుకుంటే ధర్మవరం నుంచి బయలుదేరే ట్రైన్ వచ్చేసి మనకు ధర్మవరం నర్సాపురం ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు ధర్మవరం మచిలీపట్నం ట్రైన్ అయితే మనకైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది. ట్రైన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అనంతపురం. ధర్మవరం రైల్వే కోడ్ వచ్చేసి DMM. ట్రైన్ వచ్చేసి దాదాపు 7 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు అనంతపురంకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే దిగినారు. అలాగే ఎక్కే వాళ్ళకి వచ్చేసి కొంచెం లైట్గా అయితే ఎక్కుతున్నారు అంతే. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు. సో మ్యాక్సిమం వచ్చేసి తిరుపతి నుంచి అనంతపురం వరకు చూసుకుంటే బండి అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉండింది. జనరల్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ చూడండి మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే దిగినారు. వీళ్ళంతా జనరల్ నుంచి దిగిన వాళ్ళే. అనంతపురంలో కానీ చూసుకునే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ కదా ఇంకా వెనక చాలా ట్రైన్లు అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి అనంతపురం నుంచి అయితే బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వేసి మనకు గుత్తి జంక్షన్. దాదాపు ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు గుత్తి జంక్షన్కి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GY. ఆ ట్రైన్ వచ్చేసి గుత్తి నుంచి అయితే బయలుదేరిపోయింది. గుత్తిలో కానీ చూసుకుంటే టువర్డ్స్ మనకు గుంతకల్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు దోన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మనకు రేణిగుంట వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ధర్మవరం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అయిపోయి గుత్తి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GY. మన ట్రైన్ వచ్చేసి దోన్ జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. సో ఇక్కడ స్టాప్ కొని చూసుకుంటే మనకు వచ్చేసి 5 మినిట్స్ అయితే ఉంటుంది దోన్ జంక్షన్లో. జంక్షన్కి మన ట్రైన్ చూసుకుంటే దాదాపు 4 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ 2 కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్లో చూసుకుంటే మనకు వచ్చేసి 3 రోజులు చేసి చెంగల్పట్టుకు వెళ్తుంది. అలాగే 3 రోజులు వచ్చేసి మనకు చెంగల్పట్టు మీదుగా మనకు వచ్చేసి పుదుచ్చేరికి అయితే వెళ్తుంది. బ్యూటిఫుల్ WIP4 లోకోమోటివ్. అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు కాకినాడ పోర్ట్ నుంచి మనకు చెంగల్పట్టు కూడా రేక్ స్టేక్ అయితే ఉంది. చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చేసి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది వచ్చేసి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది. ఇది వచ్చేసి మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది. ఆ ట్రైన్కి అయితే మరీ ఘోరం. WIG7 లోకోమోటివ్ అయితే మనల్ని అయితే దాన్ని అయితే పుల్ చేస్తుంది. సో ఆ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినారు. ట్రైన్కి మళ్ళీ రేక్ షేక్ అయితే ఉంది. మళ్ళీ తిరుపతి నుంచి మనకు కరీంనగర్కి అయితే వెళ్తుంది ఆ ట్రైన్ కానీ చూసుకుంటే. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఆ ట్రైన్కి కానీ చూసుకుంటే. ఈ లెవెల్లో పరిగెత్తుకుంటూ వస్తున్నారు మన ట్రైన్ కోసమా. వచ్చేసి దోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకు కర్నూలు వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసింది. ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి దాదాపు ఒక 10 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. సో తిరుపతి నుంచి ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ రావాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 2 డేస్ మాత్రమే అయితే ఉంటుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కి, అలాగే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరుపతి వరకు. మన తిరుపతిలో కానీ చూసుకుంటే సోమవారం అలాగే శుక్రవారం అయితే ఉంటుంది.